ప్రాణాలు పోయాయి. గుక్కెడు నీళ్లు లేక ప్రాణాలు పోయాయి. ఒక్క అర గ్లాసు నీళ్లు దొరికినా పిల్లాడు బతికేవాడు. గొంతెండిపోతోందని మొత్తుకున్నా దరిదాపుల్లో ఎక్కడ చుక్క నీరు దొరకలేదు. కళ్ల ముందే 11 ఏళ్ల పిల్లాడు విలవిల్లాడిపోతున్నా ఏమీ చేయలేకపోయారు. తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు. బిడ్డను బతికించుకోవడానికి చుట్టుపక్కల వాళ్లు చేతనైన చిట్కాలు ఏవేవో ప్రయోగించారు. కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేకపోయారు. మహారాష్ట్ర బీడ్లోని దౌర్భాగ్యం ఇది. తాగడానికి నీళ్లు దొరక్క ఎక్కడో అడవిలోనో ఎడారిలోనో అది జంతువులు పక్షులు చనిపోతూ ఉంటాయని తెలుసు గాని ఓ మనిషి ప్రాణాలు వదలడం మాత్రం ఇదే మొదటిసారి. లక్షల కోట్ల బడ్జెట్ల కబుర్లు చెప్పే పాలకులు దీనికి ఏం సమాధానం చెబుతారు? గొంతెండిపోయిన పిల్లాడికి ఒక్క చుక్క నీళ్లు అందించలేని దౌర్భాగ్యాన్ని ఎలా సమర్థించుకుంటారు? తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లాడు బీడ్కి చెందిన 11 ఏళ్ల బాలుడు. అసలే ఎండాకాలం, అది మిట్ట మధ్యాహ్నం. టెంపరేచర్ 50 డిగ్రీలకు చేరువలో ఉంది. ఊళ్ళో విపరీతమైన నీళ్ల కరువు. కుటుంబం మొత్తానికి రోజుకు ఒక్క బిందె కూడా దొరకడం లేదు. అలాంటి పరిస్థితుల్లో పొలానికి వెళుతూ ఎండ కాబట్టి ఎక్కువ నీళ్లు తీసుకెళ్లే అవకాశమే లేదు. అందుకే పొదుపుగా అందరికీ కలిపి ఒక్క బాటిల్ తీసుకెళ్లారు. పని మొదలవక ముందే అవి అయిపోయాయి. ఇక దరిదాపుల్లో ఎక్కడా నీళ్లు లేవు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కూడా లేవు. వాళ్లదే అదే పరిస్థితి. చిన్నపిల్లాడు కదా, తట్టుకోలేకపోయాడు. గొంతు ఎండిపోతోందంటూనే సొమ్మసిల్లి పడిపోయాడు. అయినా ఎవరి దగ్గర గుక్క తడుపుకోవడానికి కూడా నీళ్లు లేవు. ప్రాణం పోతోంది. ఆ విషయం అందరికీ తెలుస్తూనే ఉంది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయత. అక్కడున్న వాళ్ళు గిరగిరా తిప్పుతూ తమకు తెలిసిన నాటు చిట్కాలు ప్రయోగించారు. ఊళ్ళోకి పరుగులు పెట్టారు. కానీ లాభం లేదు. చేతుల్లోనే బిడ్డ ప్రాణాలు పోయాయి. అంతా చూస్తుండగానే పిల్లాడు చనిపోయాడు. నీళ్లు, కేవలం నీళ్లు దొరక్క పిల్లాడు చనిపోయాడు. మినరల్ వాటరే అక్కర్లేదు. మురికి నీళ్ళో బురద నీళ్ళో కనీసం అవి ఓ గుక్కెడు దొరికిన బిడ్డ ప్రాణాలు నిలబడేవి. కానీ దరిద్రం, దౌర్భాగ్యం, బీడ్ పొలాల్లో ఆ బురద నీళ్లు కూడా లేవు. చివరికి ఈ ఘోరం జరిగిపోయింది. మహారాష్ట్రలో నీటి కరువు తీవ్రంగా ఉంది. బోర్లు ఎండిపోయాయి. బావులు బోరుమంటున్నాయి. చాలా ప్రాంతాల్లో రోజువారీ అవసరాల సంగతి తర్వాత కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదు. లాతూర్ లాంటి ప్రాంతాల పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడి జనం గగ్గోలు పెట్టడంతో లేటుగా స్పందించిన ప్రభుత్వం జలదూత్ పేరుతో ప్రత్యేక రైళ్లలో నీళ్లు తీసుకొస్తోంది. అవి పూర్తిగా సరిపోవడం లేదు. కానీ బీడ్లో లాగా చావులు దాకా వెళ్లకుండా ప్రాణాలు నిలబడుతున్నాయి. ఇప్పుడు బీడ్లో జరిగిన ఘోరానికి బాధ్యులెవరు? ముందు చూపులేని పాలకులు కాదా? ఇన్నాళ్లు ఆకలి చావుల గురించే విన్నాం. కానీ ఇప్పుడు నీళ్ల చావులు మొదలయ్యాయి. ప్రపంచ అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని జబ్బలు చెరుచుకునే మన పాలకులు గుక్కెడు నీళ్లివ్వలేక పిల్లల ప్రాణాలను పొట్టనబెట్టుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారు?